శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు సర్కిల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను వెంటనే విడుదల చేయాలంటూ ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో పోలీస్ స్టేషన్ ముందు దివ్యల మాధురి, దువ్వాడ అనుచరులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో దివ్యల మాధురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ను గత 4 గంటలుగా పోలీసులు విచారిస్తున్నారని తెలుస్తోంది. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తప్పేంటండి? ఏం చేశారని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ప్రశ్నిస్తే తప్ప ప్రశ్నించకూడదా? నిన్న కాక నిన్న అచ్చినేడు పంచాయతీలో దళితులు ఇల్లు పాల్గొంటారు. దళితుల మీద దౌర్జన్యం చేస్తే పట్టించుకున్న నాదుడు లేడు. అనవసరంగా 2 సంవత్సరాల క్రితం ఉన్న కేసుని ఆల్రెడీ 41 నోటీస్ కూడా ఇష్యూ చేశారు. ఈ కేసు మీద ఇంటికి వచ్చి ఇచ్చి మళ్ళీ మొన్న ఈ అచ్చినేడు చేసిన ఈ ధాన్యపు ఈ కుంభకోణం 75 కోట్ల కుంభకోణం కోసం ప్రశ్నించాడని తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించి స్టేషన్లో ఇంతసేపు కూర్చోబెట్టి ఒక భోజనం లేకుండా ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీని ఇంతసేపు కూర్చోబెడతారండి. ఏం తప్పు చేశారు? ఉదయం 11 గంటలకు మేము వస్తే 4:30 అయింది. ఇంతవరకు అతనికి పచ్చి మంచినీళ్ళు లేవు స్టేషన్లో. ఏం చేశాడని ఎంతసేపు స్టేషన్లో కూర్చోబెడుతున్నారు అడగండి. ప్రజలారా అర్థం చేసుకోండి. కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీకే రక్షణ కరువైతే సామాన్య మానవుడు పరిస్థితి ఏంటి? సామాన్య మానవుడు ఎలా బతుకు? ప్రజలకు మరింత చేరువగా ఉండేందుకు వారి సమస్యలను స్థానికంగానే పరిష్కరించారు.